నల్గొండ పట్టణ కేంద్రంలో శివాజీనగర్ లో రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి శుక్రవారం బంగారు వాకిలి ఫ్యామిలీ రెస్టారెంట్ ను ప్రారంభించి మాట్లాడారు. నమ్మకం నాణ్యతకు మారుపేరు బంగారు వాకిలి ఫ్యామిలీ రెస్టారెంట్ అని, రుచికరమైన శాకాహారం మరియు మాంసాహారం వివిధ రకాల వంటకాలు అందుబాటులో ఉంటాయని, అవుట్డోర్ డోర్ డెలివరీ సేవలు అందుబాటులో ఉంటాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గుమ్మల మోహన్ రెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్ బర్రి శ్రీనివాస్ రెడ్డి, వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్, ఫ్యామిలీ రెస్టారెంట్ యజమాని పున్నం నాగరాజు, పగిళ్ల సైదులు, నర్సింగ్ కృష్ణయ్య, శ్రీనివాస్ గౌడ్ మరియు బంధుమిత్రులు, శ్రేయోభిలాషులు తదితరులు పాల్గొన్నారు. నాగరాజు గారు నిర్వహిస్తున్నారు. వారు మీరందరికీ చెప్పాలంటే ఒక బీసీ సామాజికానికి సంబంధించిన బిడ్డ, ప్లస్ గ్రౌండ్ లెవెల్ నుంచి కష్టపడుకుంటా హోటల్లో సప్లై చేసుకుంటా ఈ స్థాయికి వచ్చి ఒక హోటల్లో మేనేజర్గా చేసుకుంటా చాలా గొప్పగా వచ్చినారు. అందరూ నేనైతే మనస్ఫూర్తిగా చప్పట్లు కొట్టు మరీ గొప్పగా చెప్తున్నాను. మీ అందరికీ రుచికరమైన అత్యంత నాణ్యత ప్రమాణాలతో కూడుకున్న మీ ఒకటి శాకాహార మాంసాహార భోజనాలను అందిస్తాము. ఫ్యామిలీలతోటి రండి, మంచిగా ఆనందంగా మీ ఆనందాలు పంచుకుంటూ మధురానుభూతులు గుర్తుండిపోయేలా శుచికరమైన శుభ్రమైన భోజనాన్ని స్వీకరించండి. మా తప్పకుండా మీ సలహాలు సూచనలు కూడా మాకు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ విచ్చేసిన ప్రముఖులందరికీ ప్రజలందరికీ హృదయపూర్వక బంగారు వాకిలి రెస్టారెంట్ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. గారికి మా బంగారు వాకిలి ఫ్యామిలీ రెస్టారెంట్ ప్రారంభోత్సవానికి విచ్చేసినందుకు ధన్యవాదాలు. అటెండ్ పట్టణ పెద్దలకు అండ్ ప్రజలకు అందరికీ మా యొక్క శుభాకాంక్షలు. మంత్రివర్యులు వెంకటరెడ్డి సార్ గారికి, అలాగే బుర్రి శ్రీనివాసరెడ్డి సార్ గారికి, గుమ్మల మోహన్ రెడ్డి సార్ గారికి, అలాగే అబ్బగోని రమేష్ సార్ గారికి మరియు ఇతర కాంగ్రెస్ నాయకులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మా బంగారు వాకిలి ఫ్యామిలీ రెస్టారెంట్ తరఫున నల్గొండ పట్టణ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఇక్కడ వెజ్, నాన్ వెజ్, బిర్యానీ, రోటీ, కర్రీస్, సూప్, స్నాక్స్, ఫ్రైడ్ రైస్, స్పెషల్ ఆఫ్రికా డిలైట్ స్వీట్ అన్నీ అందుబాటులో ఉంటాయి. కావున నల్గొండ పట్టణ ప్రజలందరూ వచ్చి మా భోజనాన్ని స్వీకరించి మా రుచికరమైన భోజనాన్ని ఆస్వాదించాలని కోరుకుంటున్నాను.